మొంతా తుఫాన్ రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వరి పంట నీట మునిగింది. ఎటు చూసినా వరి చేనులు చెరువుల్ని తలపిస్తున్నాయి. తీవ్రంగా దెబ్బతిన్న వరి పంటను చూసి ఆవేదన చెందుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. విజయనగరం జిల్లాలో ఏ విధమైనటువంటి బీభత్సం సృష్టించిందో మనం ఎంతవరకు చూసాం. అంటే రోడ్లపై చెట్లు వేయడం కావచ్చు, విద్యుత్ స్తంభాలు పడిపోవడం కావచ్చు, ప్రజల రాకపోకలకు ఇబ్బంది కావచ్చు. సో ఇంతవరకు మాత్రమే మనం ఇంతవరకు కూడా సమస్యని అనేది చూసాం. కానీ ప్రస్తుతం ఒక్కసారి నేనున్న ప్లేస్ కానీ చూసినట్లయితే ఏ విధంగా రైతాంగానికి ఏ విధంగా నష్టం చేసిందో, ఎంత తీవ్రంగా నష్టం చేసిందో ఒకసారి చూసుకోవచ్చు. మొత్తం మీరు చూస్తున్నదంతా కూడా వరి చేను మొత్తం అంతా ఇంకా 10-15 రోజుల్లో చేతికొచ్చే పంట ఇదంతా కూడా మొత్తం మొంతా తుఫాన్ దాటికి ఏ విధంగా బీభత్సం సృష్టించింది మొంతా తుఫాన్ చూడొచ్చు. మొత్తం వరి పంట అంతా నీట మునిగిపోయిన పరిస్థితి. ఇది అంటే మనం చూస్తున్నది అసలు ఇది వరి పంట లేదంటే చెరువు అనే అనుమానం కూడా మీకు కలగమానదు. సో అంత తీవ్రంగా మొత్తం అంటే అల్లకల్లోలం సృష్టించినటువంటి పరిస్థితి. ఎటు చూసినా కానీ మొత్తం చెరువును తలపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు మనం చూసుకోవచ్చు అటు సైడ్ అంటే ఎంత నీరుందో మనం చూసుకున్నట్లయితే సుమారు ఒక మనిషి మునిగిపోయేంతటువంటి లోతుగా ఇదంతా కూడా ఉంది. అంటే దిగితే మాత్రం కింద బురద ఉంటుంది జనరల్గా. పూర్తిగా ఒక మనిషి కూడా మునిగిపోయినా ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఎటు చూసినా కానీ పూర్తిగా ఈ వర్షార్పణ అయిందని చెప్పుకోవచ్చు. మొత్తం ఈ వ్యవసాయం అంతా కూడా వర్షార్పణ అయిందని చెప్పుకోవచ్చు. లక్షలాది రూపాయలు నీటిలో అంటే మనకి బూడిదలో పోసిన పన్నీరుగా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇంకా ఎందుకు కూడా ఈ మొత్తం వరి చేను అంతా కూడా ఇంకా ఎందుకు పనికిరానటువంటి పరిస్థితి అయితే వెళ్ళిపోయింది. కేవలం 2 రోజులు పడినటువంటి వర్షానికే ఇదంతా కూడా నీట మునిగిపోయి ఒక బీభత్సంగా తయారైంది. మొత్తం అంతా కూడా రైతాంగం ఏమైపోతుందో ఒకసారి మనం ఆలోచించుకోవచ్చు. ఎందుకంటే లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి ఎంతో కష్టం ఆరుగాలం శ్రమించి నెలల తరబడి కష్టపడి రైతాంగం ఎలా కష్టపడుతుందో, ఏ విధంగా వ్యవసాయం చేస్తుందో మనందరం కూడా జనరల్గా చూస్తూ ఉంటాం. సో ఒకసారి రైతులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎన్ని ఎకరాలు మొత్తం ఈ విధంగా పంట అంతా కూడా నీట మునిగిపోయింది, వీళ్ళందరూ కూడా ఎంత పెట్టుబడులు పెట్టారు కూడా ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఓవరాల్గా మీ ఊర్లో చూసుకుంటే ఎంత పంట నష్టపోయింది? చేతికి వచ్చిన పంటే సార్ దరిదాపులుగా. ఎందుకంటే రైతు సుమారుగా ఒక ఎకరానికి 30,000 వరకు ఖర్చు పెట్టి చేతికొచ్చే సమయంలో ఈ అకాల తుఫాను కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. బయటికి చెప్పలేని పరిస్థితుల్లో దీనస్థితిలో ఉన్నాం. ఎందుకంటే చదువుకుని మేము నిరక్షరాస్యులుగా ఉన్నాం. మేము కూడా ఇంట్లో వాళ్ళతో కష్టపడుతూ వ్యవసాయం చేసుకున్న కుటుంబీకులు అందరం సుమారుగా మా గ్రామం అంతా కలిపి సుమారుగా 3,000 ఎకరాల వరకు నీట మునిగిన పరిస్థితి అయితే కనబడుతుంది సార్. సుమారుగా ఏ ఒక్కరు కూడా ఎవరికేం చెప్పాలో సమాధానం తెలియక ఇంట్లోంచి బయటికి రాని పరిస్థితులు ఉన్నాం. పొలాలనగా కళాలనగా అన్నీ నీట మునిగే సార్. సుమారుగా చూడండి, ఎటువైపు చూసిన చెట్లు అన్నీ కూడా చాలా ఇబ్బంది పడే ప్రాంతంలో ఉన్నాం అనమాట. ఇటువైపు బయటగా అంటే మా చుట్టూ ప్రాంతాలన్నీ వాగులు ఎక్కువగా ఉండడం వల్ల రాకపోకలు కూడా స్తంభించి అందరూ కూడా బయటికి వెళ్ళలేక ఇంట్లో ఉన్నదాంతో సరిపెట్టుకునే పరిస్థితి. దీన్ని తీవ్రంగా అయితే మేము చాలా విషాదకరంగా ఉన్నాం, కానీ బయటికి చెప్పలేని స్థితిలో ఉన్నాం. కానీ గవర్నమెంట్ దీని మీద స్పందించి వెంటనే దీని మీద చర్యలు అనేది తీసుకోవాలి. అలా కాకపోతే రైతు అనేవాడు చాలా ఏం చేసుకోవాలి స్థితిలో అయితే మాత్రం రైతు కంపల్సరీగా కనిపిస్తారు సార్. దీన్ని ఒక రైతు ఆవేదనగానే మేము చెప్పగలం తప్ప కానీ మా ఒక్కరి స్వలాభం అయితే కాదు. సుమారుగా చూడండి, మీరే చూడండి, మేము ఎవరికేం చెప్పాల్సిన అవసరం లేదు. అకాల వర్షం రావడం అనేది ఎవరి వల్ల ఇదేం కాదు. కానీ దీన్ని ప్రభుత్వం సహకరించకపోయి ప్రభుత్వం ఏ ఒక్క రైతు కూడా నష్టపరిహారం చెల్లించకపోతే రైతు అని అవబోధిబమని మరణాలు తప్ప కానీ దీని మీద సుఖం అనేది అయితే రైతుకైతే లేదు సార్. ఎప్పుడు రైతు అనేవాడు రాజు అంటాడు, కానీ రాజు అనేవాడు ఎప్పుడు ఎక్కడో ఉంటాడు అంటారు. కానీ రాజు అనేవాడు ఈరోజు ఈ అకాల వర్షం కారణంగా బంటు అయిపోయాడు సార్. ఈ బంటుని రాజు చేయాలంటే గవర్నమెంట్ తప్ప ఏ ఒక్కరు కూడా ఆదుకునే పరిస్థితి అయితే కనబడట్లేదు సార్. ఇప్పుడు తుఫాన్లు వచ్చిన ఇదే పరిస్థితి ఉంటుందా మీ ఊర్లో? ఎప్పుడు ఇంతే సార్. ఎప్పుడు వర్షాలు జరిగినా సరే, ఎప్పుడు వర్షం పడినా సరే ఇదే పరిస్థితి, ఇదే వాతావరణం. రైతు అనేవాడు బయటికి ఎదగాలన్నా ఏం చేయాలన్నా దీనికి ఏదో సొల్యూషన్ అనేది చూడాలి. ఈ చెరువులు ఇవన్నీ అంటారు, కానీ ఎక్కడ చెరువులు తవ్వించినా ఇంకా తవ్వకాలు కనబడుతున్నాయి. దీని మీద ఎటువంటి సమాధానం చెప్పాలి కూడా, స్పందించాలి కూడా. ఏదో ఆ రోజు వరకు రావడం, ఆ రోజు తాత్కాలిక పరిష్కారం చూపించి వెళ్ళిపోవడం తప్ప కానీ అంటే దీనికి పరిష్కారం అనేది పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా కనిపించడం లేదు సార్ నాకు తెలిసి. అంటే ఇప్పుడు మనకి ఎక్కడ చెరువులు కానీ కాలువలు లేవా ఈ వాటర్ అంతా బయటకు పోవడానికి? ఉన్నది సార్, ఉన్నది, కానీ సుమారుగా ఉన్న విస్తీర్ణాలకు తక్కువగా కనబడుతుంది సార్ ఇప్పుడు ప్రజెంట్ అన్ని చోట్ల కూడా. అంటే ఊర్లో కూడా ఇల్లులు కూడా మునిగిపోయే పరిస్థితులు చాలా ఎక్కువ కనబడుతున్నాయి మనకి. ఏ విధంగానంటే ఒక ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఏం కాదు కదా సార్. ఇన్ని వేల ఎకరాలకి ఎంత విస్తీర్ణంలో చెరువు అనేది ఉండాలో అది గవర్నమెంట్ సేకరించి గవర్నమెంట్ తాలూకా విశ్లేషణ అనేది జరగాలి తప్ప మనం రైతు పరంగా మనం ఏం చెప్పలేం. ఎందుకంటే దీని ఆక్రమణలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. చెరువు ఆక్రమణ అనేది ఇక్కడ ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఇప్పటి నుంచే ఉన్నదే ఇదంతా. సో ఆక్రమణ అనేది తొలగించి దాన్ని ఏ విధంగా చేయాలనేది పరిష్కారం వాళ్ళు ఎంఆర్ఓ పరిధిలో చేసి విలేజ్ సర్వేలు, విలేజ్ రెవెన్యూ అధికారులు
అంటే గ్రామంలో ప్రతి దిక్క తిరుగుతున్నారు సార్. అగ్రికల్చర్ అసిస్టెంట్ అనేవారు పాపం వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తున్నారు. ఎంతవరకు నష్టం జరిగిందో వాళ్ళు ఓన్లీ ఎస్టిమేషన్ వేసి ఇచ్చినంత వరకే. లాస్ట్ గవర్నమెంట్లో ఏం జరిగిందంటే ఈ గవర్నమెంట్లో లాస్ట్ టైం పెసలు మినువులకి ప్రతి రైతు దగ్గర కూడా వీళ్ళు చలనాలు తీయించారు, డీడీ తీయించారు నష్టపరిహారం చెల్లిస్తామని. కానీ పంట దిగుబడి లేదు, పంట పోయింది. కానీ ఆ రోజు ఇదే గవర్నమెంట్ ఆ రోజు కూడా ఎటువంటి నష్టపరిహారం చెల్లించలేదు. ఆ రోజు మా నియోజకవర్గ ఎమ్మెల్యే అందరూ బాగానే తిరిగారు, అన్ని చోట్ల అన్నీ బాగానే కట్టుదిట్టం చేశారు. తుఫాన్ కారణంగా ఎటువంటి రైతు పరంగా నష్టపోయి తప్ప ప్రాణహాని అంటే ఏం జరగలేదు. దానికి చేయవలసిన అన్ని సౌకర్యాలు గవర్నమెంట్ చేసింది. కానీ దీన్ని కూడా ఆదుకొని దీన్ని కూడా పరిష్కారం చెల్లించి రైతును ఆదుకుంటే మంచిది సార్. 3 నెలలు అవుతుంది సార్ వరిసే నుడిసి. అప్పటి నుంచి ఇవే బాధలు. వరిసే నుడిస్తాం, ఉడిసిన తర్వాత మొక్క నాటేసిన కాడి నుంచి ఇదే పరిస్థితి. ఆ టైంలో వర్షాలు ఉండవు, ఈ టైంకి వచ్చినప్పటికి వర్షాలు కొడతాయి. పంట చేతికి వచ్చినప్పటికీ మొత్తం మాస్ అయిపోతుంది. ఎప్పుడు ఇదే పరిస్థితి ప్రతి సంవత్సరం కూడా. మరి దాల్వా పంటలు వేసుకుందామంటే ఆ టైంలో మళ్ళీ మాకు వాటర్ ఉండదు. ఇప్పుడు ఇదేదో పంట పోయింది పండించుకుంది మళ్ళీ చుట్టూ అంటే అప్పుడు దాల్వాళ్ళకి మా వాటర్ ఉండదు. అప్పుడు ఇదే మరి ఏది చేస్తాం? కూరగాయలు ఉడిసాం, కూరగాయలు బాగున్నాయి, ఇవే బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ఏది తినడానికి మాకు తిండి లేకుండా అయిపోయింది. ఇది అది పరిస్థితి. సో ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? మాకు ఏమైనా వాళ్ళు రాయితీలు ఏమైనా ఇస్తున్నట్లయితే మళ్ళీ మేము ఏదైనా చేసుకోగలం. లేకపోతే మరి మా అదే పరిస్థితి. అది ఎకరానికి ఒక 20,000 25,000 అయిపోతుందండి మాకు పెట్టుబడులు. మా కష్టం కాక ఈ కూళ్ళు కూడా పెరిగిపోయండి. మరి ఆడ మనిషి వస్తే 1000 రూపాయలు, మగోడు పార పనికి వస్తే 1000 రూపాయలు, 2,000 తీయాలి. వాళ్ళకి వాళ్ళు చేసే పని ఏమి ఉండదు. అది సో ఇది అంటే లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెడితే ఆఖరికి తుఫాను పాలవుతుంది, మొత్తం ఈ వర్షార్పణ అయిపోతుంది. మా పంట పొలాలన్నీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలి. ముఖ్యంగా ఎవరైతే అంటే చెరువులు ఉన్నప్పుడు కూడా వాటిని కొంతమంది ఆక్రమించడం కూడా ఇటువంటి విపత్తులు రావడానికి ప్రధాన కారణంగా కూడా గ్రామస్తులు చెప్తున్నారు. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ.